శ్రీ మహాగణాధిపతి నమః. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలులు. గత ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో హతమైన 26 మంది భారతీయులు, అందులో ఒకరు నేపాలీ చెందినవారు. వీరి కోసం భారత ప్రభుత్వం అనేక సమాలోచనల తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచేందుకు వాళ్ళు వాయు మార్గాన్ని కానీ ఇతర మార్గాలను కానీ మూసివేయడం, వారికి వెళ్ళే నీటిని దిగ్బంధం చేయడం, ఇలా పాకిస్తాన్ అష్టదిగ్బంధం చేయడమే కాకుండా కష్టాల్లోకి నెట్టింది. అయినా సరే పాకిస్తాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తన కపట నీతిని ప్రదర్శిస్తూనే వచ్చింది ఈ రోజు వరకు. అదే రోజుల్లో ఒక చక్కటి సుముహూర్తాన్ని ఎంచుకొని ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన భారతదేశం కేవలం అరగంట లోపు వ్యవధిలో పాకిస్తాన్లో 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి 30 మంది తీవ్రవాదుల్ని హతమార్చి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. అంతే కారణం భారతదేశానికి ఉన్న బలం. ఒక ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, అలాగే భద్రతా సలహాదారు ప్రధాన్ ధోవల్, భారత అమ్ముల పొదిలో ఉన్న అనేక రకాల క్షిపణులు, అగ్ని, బ్రహ్మోస్, ఇంకా ఎన్నో వాయుసేనలో ఉన్న ఆయుధాలు. అదే కాకుండా ఈ యుద్ధంలో కేవలం ఇది యుద్ధం కూడా కాదు, వాస్తవంగా యుద్ధం అందరూ మధ్యలో దాడులు చేస్తున్నారు. భారత్కి ఒక ప్రధాన ఆకర్షణగా, ప్రధాన వనరుగా మారింది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రష్యా సప్లై చేసింది. రష్యన్ ప్రభుత్వానికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు. భారత్కి అన్ని విధాలా సహకరించిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది చాలా. అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా భారత్ పాక్ రక్షణ వ్యవస్థ మీద దాడి చేస్తోందే కానీ పౌర సమాజం మీద కానీ వ్యక్తిగత ఆస్తుల మీద కానీ ఎక్కడా చేయలేదు. కానీ అందుకు భిన్నంగా గత 3 రోజులుగా పాకిస్తాన్ ఒక సహనం కోల్పోయి ఏం చేయలేక సరిహద్దు గ్రామాలు రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఇతరత్ర జమ్మూ కాశ్మీర్లో కానీ విధ్వంసాలు చేస్తుంది. మొన్న అమృత్సర్ గురుద్వారా మీద దాడి చేసింది. నిన్న శంభు ఆలయంలో మీద దాడి చేసింది. తర్వాత పౌర సముదాయాల మీద దాడులు చేస్తోంది. ఇది భారత సహనాన్ని పరీక్షించే చర్య కావచ్చు. ఇప్పుడే హై లెవెల్ మీటింగ్ ముగిసింది. అందులో ఏ కఠిన నిర్ణయమైనా వెలువడవచ్చు, మనకు చెప్పరు. రాత్రికి ఆచరణలో పెట్టేస్తారు. ఇదే జరిగితే, ఈ విధానాలే కంటిన్యూ అయితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అంతరించిపోవడానికి ఎంతో సమయం పట్టి అవకాశం కనబడలేదు. ఇక్కడ భారత్ మీద తీవ్రవాదులు పంపి దాడి చేసి హతమార్చి అక్కడ అమెరికా దగ్గరికి, చైనాకి వెళ్తే మీకు లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇక్కడ దాడులు చేసి చంపేసాం మేము, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి అంటే ఎవరైనా వచ్చి పెద్దరికం చేస్తారు ఇక్కడ. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్, ఇప్పటికైనా సక్రమ మార్గంలో చెబితే భారత్ తలుచుకుంటే పౌర సమాజం మీద దాడులు అవి చేయాలని అనుకుంటే, బహుశా ఇవాళ అనుకున్నారేమో మరి తెలియదు, ఇంకా నిర్ణయం మనకు చెప్పరు, ఆచరణలో పెట్టేస్తారు. రాత్రి తెల్లారేసరికి వార్తల్లో చూస్తాం. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా మారాలి. ఇప్పటికే మీకు బలూచిస్తాన్ నుండి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ దశలో భారతదేశం జోలికి పూర్తిగా అన్ని విధాలా సరెండర్ అయిపోయి శరణార్థిగా భారత్ను వేడుకుంటే కానీ ఇంత శక్తివంతమైన భారతదేశం గతంలో ఎప్పుడూ లేదు, మరెప్పుడు ఉండబోతూ భారతదేశాన్ని శరణం వేరుకొని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. ఇక్కడ మా ప్రధాని సమీక్షలు చేస్తాను, మీ ప్రధాని రహస్య మార్గంలో దాక్కున్నారు. ఎంతకన్నా ఏం కావాలి? సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు ప్రసారం చేసుకోవడం కాదు, గగనతలంలో కానీ, రోడ్డు మార్గంలో కానీ, నీటి మార్గంలో కానీ పోరాడే శక్తి పాకిస్తాన్కి భారత్తో పోలిస్తే 10వ వంతు లేదని ఆల్రెడీ రుజువైపోయి కేవలం సోషల్ మీడియాలో పోరాడే శక్తి అయితే కాస్త కనిపిస్తోంది, ఫేక్ న్యూస్లు ప్రసారం చేసుకుంటూ. ఇప్పటికైనా భారత్కి మరో ఆలోచన వచ్చేలా చేస్తే అది పాకిస్తాన్కి ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు మీ ప్రభుత్వం మీద తిరగబడండి. మనకి ఇలాంటి ప్రభుత్వం వద్దు, మన భారత్ మనం కలిసి ఉండాలి, భారత్ మనకి నిత్యం అండగా ఉండాలని
కోరుకొని మీ ప్రభుత్వాన్ని నిలదీసి మీ దేశాన్ని రక్షించుకోవాలని పాకిస్తాన్ పౌర సమాజాన్ని కోరుకుంటూ, ఇదే సమయంలో ఈ 4 రోజుల్లో అమరులైన మురళీ నాయక్ కానీ ఇంకా ఇతర సైనికులకి వారికి వీరమరణం పొందారు. ఆ అవకాశం ఆ భరతమాత మీకే ఇచ్చింది. ఎంతోమంది కోరుకునేది దేశం కోసం వీరమరణం పొందాలనేది కొన్ని వేల మంది ఆకాంక్ష మీకే వచ్చింది. భరతమాత మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. ఇదే సందర్భంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైన సంఘటన నిన్న తెలంగాణ ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల విరాళాన్ని రక్షణ నిధికి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం, దాన్ని అందరూ అంగీకరించడం చాలా శుభ పరిణామం. ఈ దేశం కోసం మనం రాజకీయాల తర్వాత అన్నది ఒక మంచి నాంది పలికింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దాన్ని అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అన్ని శాసనసభల సభ్యులు, మండల సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇంకా ఇతరత్ర అందరూ కూడా దేశ రక్షణ నిధిని బలోపేతం వాళ్ళ వంతు సాయం చేసి రక్షణ నిధికి, ఈ దేశ రక్షణ నిధికి మనం ఎంత ఇస్తే ఈ దేశం మనల్ని అంత గట్టిగా రక్షిస్తుందని నమ్ముతూ అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇది ఎంతో కాలం కొనసాగకూడదు, 2-3 రోజుల్లోనే కథ ముగించేసే అవకాశాలను వెతకాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, వందే మాతరం, భారత్ మాతా కీ జై. జై హింద్.